కాకి చొక్కా వేసుకునేది పోలీస్ ఆఫీసర్, మిలిటరీ చొక్కా వేసుకునేది మిలిటరీ ఆఫీసర్, స్థానిక ఉత్పత్తులతో నడిచేది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలా మేము స్థానిక దుస్తులను ధరించి మీ ముందుకు వస్తాము. సో ప్రకృతి సంపదలో ముఖ్యమైనటువంటి భాగం భూమి. వల్ల ఏమైపోయిందంటే అండి, కృత్రిమంగా మనకు రేట్స్ అనేవి పెరిగిపోయాయండి. అందరినీ ద్రాక్షగా మారింది స్థానికుడికి. స్థానికుడు కొనలేని పరిస్థితి. అంటే వీళ్ళు కూడా వేరే దగ్గర నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని ఉంటారు, అప్పు తెచ్చుకొని ఉంటారు, ఇంట్రెస్ట్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ చాలా మంది మీరు చెప్పినట్టుగా కోవిడ్ లో జాబులు కోల్పోయిన వారు ఉన్నారు. ఎవరివి శాలరీస్ ఇంక్రిమెంట్స్ లేకుండా అందరినీ కూడా కంప్లీట్ గా జాబుల నుంచి తీసేసిన పరిస్థితి కూడా చాలా మంది ఎదుర్కొన్నారు. బట్ అప్పటికే ఇంటి కోసము పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మరి అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతారు కదా పే చేసిన వాళ్ళ గొడవలో అర్థం ఉందని అనిపిస్తుంది. సో అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు డిసిషన్ తీసుకోకపోతే నీకు ఫ్లాట్ పోయినట్టే. మార్కెటింగ్ టెక్నిక్ సి ఇక మనం మోసపోవద్దండి అంతే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ, దిస్ ఈజ్ సౌర్య. సో చాలా మంది కూడాను ఈ రోజుల్లో ముఖ్యంగాను రూపాయి దాచిపెట్టుకుంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలన్నది వాళ్ళ డ్రీమ్ ఉంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న రెంట్స్ కి భరించలేని వాళ్ళు కానీ, ఐదర్ ప్రాపర్టీస్ ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళ. ఖచ్చితంగా ఇల్లు ఉండి తీరాల్సిందే. ప్రతి ఒక్కరి జీతంలోంచి కూడా మెయిన్ ఫస్ట్ శాలరీ రాగానే తీసేది వాళ్ళు ఇంటి రెంట్ తీస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన, ఏదైనా మంచి రియల్ ఎస్టేట్, ఒక మంచి ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా దొరికితే దాన్ని అట్లీస్ట్ ఇన్స్టాల్మెంట్ బేస్ అయినా కట్టుకుందాము, ఒక ఇల్లు అయితే కొనుక్కుందాము అనే ఆలోచనతోనే వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ ఇలాంటి కంపెనీస్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్లో ఉన్న కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ దగ్గర నుంచి ముందు పే చేయించుకోవాల్సిన అమౌంట్స్ కానీ, లేదా మీకు ఇన్ని మంత్స్లోనే మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని కానీ, సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తామని కానీ, ఇట్లాగా బోర్డు తిప్పేస్తున్న, పేమెంట్స్ అయిన తర్వాత కూడా బోర్డులు తిప్పేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. సో దీని వలన సామాన్యులు చాలా మంది పూర్తిగా అసలు వాళ్ళు జీవితాన్ని కోల్పోయినంత బాధకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎవరితో షేర్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ దానికి సంబంధించిన గొడవలు అన్ని కూడా క్లమ్జీనెస్ లో ఇరుక్కుంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫుల్ గా అసలు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి పే చేయొచ్చు, ఎలా నమ్మాలి, అసలు మనం అనుకున్న టైంలో ప్లాట్ రావాలన్నా ఫ్లాట్ రావాలన్నా అవి ఎట్లా ఉంటాయి, నార్మ్స్ కానీ ఇవన్నీ కూడాను. ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అలాగే ఎల్పిడిఓ భరత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. అసలు అంటే రియల్ ఎస్టేట్ కి ఒక భూమి వచ్చింది అనుకోండి, రియల్ ఎస్టేట్ భూమ్ అసలు రియల్ ఎస్టేట్ మీదే ఓవరాల్ గా ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అన్న ఒక మైండ్ సెట్ లోన ఇప్పుడు జనాలందరూ కూడా ఉంటూ ఉన్నారు. సో ఇలాంటి టైంలోనే ముందు మనం ఇంట్రడక్షన్ లో ఇచ్చినట్లుగాను ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా వాళ్ళు పాపం రూపాయి దాచిపెట్టుకుంటూ ఉంటారు. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, కొన్ని కంపెనీస్ అనకూడదు కానీ అరచేతిలోని అద్భుతాన్ని సృష్టించినట్లుగా వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఈ ఫెసిలిటీస్, ఈ టైంలో మీకు ప్లాట్ ఇచ్చేస్తామని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ నమ్మి వాళ్ళు పేమెంట్స్ చేసుకుంటారు, ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకుంటారు, లేదా ఉన్న పాత ప్రాపర్టీస్ నమ్ముతూ ఉంటారు. సో ఇలాగ చాలామంది కంపెనీస్ బోర్డ్స్ తిప్పేస్తున్నాయి అని చెప్పేసి మనం ఈ మధ్య కాలంలో కూడా చూసాము. సో ఈ ఇబ్బందులన్నీ పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, దీని గురించి వెళ్లే ముందు, వాట్ ఈజ్ ఎల్పిడిఓ, అసలు దానికి సంబంధించి ఏంటి అది వివరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. శౌర్య గారు మీకు నమస్కారం అండి. సో ముఖ్యంగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే మన స్థానిక ఉత్పత్తులను కాపాడుకోవాలి. సో ప్రతి ఒక్కరి కళ ఏంటంటే ఉపాధి అవకాశాలలో ముందు ఉండాలి. సో దానికి సంబంధించి వాళ్ళు తయారు చేసిన వాటికి మార్కెటింగ్ లేక, ఆదరణ లేక కుప్పగూలుతున్నాయి వాళ్ళ కుటీర పరిశ్రమలంతా కూడా. వాటిని కాపాడుకునే దిశగా ప్రయాణిస్తున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మీకు మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాకి చొక్కా వేసుకునేది పోలీస్ ఆఫీసర్, మిలిటరీ చొక్కా వేసుకునేది మిలిటరీ ఆఫీసర్, స్థానిక ఉత్పత్తులతో నడిచేది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలా మేము స్థానిక దుస్తులను ధరించి మీ ముందుకు వస్తాము. సో అలా ప్రతి ఒక్క దాంట్లో మనం స్థానికత్వాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ దేశము, రాష్ట్రము, ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు ముందడుగులో వెళ్తాయనే ఉద్దేశానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి విషయాన్ని మీ ద్వారా మీ ప్రేక్షకులకు చెప్తున్నాం. సో ఇవాళ ఎలా అయిపోయిందంటే అండి, మేజర్గా ప్రతిది కూడా ఒక ప్రొడక్టేనండి. మనమైనా కూడా మనకు బార్న్ అండ్ డెత్ రెండు ఉంటాయి. సో అలాగే ఇవాళ మనిషి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏంటంటే కూడు, గుడ్డ, నీడ. సో వీటిపైనే మన అంతా జీవన ఆధారం అంతా ఉంది. ఇవంతా కూడా మనము కొద్ది రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాల్సిందే.
ఎవరు శాశ్వతం కాదు. అవును. సో ప్రకృతి సంపదలో ముఖ్యమైనటువంటి భాగం భూమి. సో ఈ భూమి అనేది అందరికీ దక్కాలి. అందులో ఎస్పెషల్లీ ఏంటంటే స్థానికులు భూమి కొనే స్థితిలో ఉండాలనే ఉద్దేశానికి ఇవాళ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలను చేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నానండి. సో దాంట్లో భాగంగా మీరు ఇవాళ అడిగిన ప్రశ్న, ఇవాళ సంస్థల గురించి, ఇండ్ల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి కళ ఒక సొంతిల్లు ఉండాలి. సో ఆ సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అండి. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 ఉన్నా, 100 తులాల బంగారం ఉన్నా కానీ కూడా రేపు పొద్దున మీకు ఒక సంబంధం చూడాలంటే సొంతిల్లు ఉందా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్రమంలో సొంతిల్లుకు ఉన్నటువంటి విలువ ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఒక బాండింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మీరు మహిళలు. సో నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సొంతిల్లు ఉందంటే మీకు ఒక ధైర్యము, భరోసా, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటలేమో అనే దానిపైన ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే అండి, ఇవాళ అంటే మా రకరకాలమైనటువంటి కంపెనీస్ కానివ్వండి, డిఫరెంట్ ఆఫర్స్తో వివిధ రకాలమైనటువంటి కంపెనీస్ మన సొసైటీలో వచ్చాయి. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇవాళ ఏమైపోయిందంటే అండి, కృత్రిమంగా మనకు రేట్స్ అనేటివి పెరిగిపోయాయండి. అందరినీ ద్రాక్షగా మారింది స్థానికుడు కొనలేని పరిస్థితి. సో ఈ యొక్క విషయాలలో మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇవాళ మీరు అన్నారు ఎన్నో కంపెనీస్ వచ్చాయి, ఆఫర్ల పేరిట వాళ్ళను ముందుకు తీసుకొచ్చేసి దాని తర్వాత వాళ్ళ పేమెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత బోర్డులు తిప్పేస్తున్నారని అంటున్నారు. వాళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా క్యాష్ చేసుకుంటున్నారు అన్నది పిక్చర్ కనిపిస్తుంది మార్కెట్ లో. సో దీన్ని మనం మాట్లాడేదానికంటే ముందండి ఒక విషయం మనం మాట్లాడుకోవాలండి. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. మనకి బిఫోర్ కోవిడ్ అంతా కూడా ఏంటంటే అండి ఒక రేట్స్ ఉన్నాయండి. ఆఫ్టర్ కోవిడ్స్ అంతా కూడా మనకు ఒక రేట్స్ ఉన్నాయి. సో దీనికి లింక్ అయి ఉందండి, అంత వ్యవహారం అంతా దీనికి లింకప్ అయిపోయి ఉందండి. ఎందుకంటే మనకి 2019లో ఈ మహమ్మారి కోవిడ్ అనేది రావడం వల్ల మ్యాక్సిమం కూడా ఏమైపోయిందండి అంటే రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళు, అంటే మీరు అప్పుడు ఒక 5 years బ్యాక్ మనం చూసినట్టయితే ఒకరినొకరు చూసుకునేంత కూడా లేకుండే అండి. మన వాళ్ళు ఎవరైనా కానీ కూడా చనిపోతే పార్థివ దేహాన్ని మన ఇంటి ముందు కూడా పెట్టనిపోయే వాళ్ళు మనం ఒకవేళ అద్దెంట్లలో ఉంటే. అలా ఏమైపోయిందంటే అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒకలాంటి కోరిక వచ్చేసిందండి, ఒక తీవ్రమైన ఆవేదన వచ్చేసింది. ఇంత బతికి మన వాళ్ళని మన ఇంటి ముందు పెట్టుకోలేకపోతున్నాము, సో మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలనే దానిపైన ఏమైపోయినాయంటే అండి విపరీతమైనటువంటి, అంటే అప్పుడు సప్లై లేదు, డిమాండ్ ఉంది. సో చాలా మటుకు ఏం చేశారంటే ఈ ప్రీ లాంచ్ ఆఫర్లో ఉన్నటువంటి అప్పుడప్పుడు వస్తున్నటువంటి కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేశారండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన క్రమంలో ఏమైపోయిందంటే అప్పుడు బిల్డర్ ప్రీ లాంచ్ లో ఎలాగో తక్కువ ఉంటుంది. అవును, ప్రీ లాంచ్ ఇప్పుడు ప్రమాదంగా మారిందని అనిపించింది. ప్రీ లాంచ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏమైపోయిందంటే అండి 2,500-3,000 రూపీస్ లో కూడా కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అప్పటికి ఉన్నటువంటి లేబర్ కాస్ట్, స్టీల్ కాస్ట్ కి ఒక 20%, 25% బ్యాలెన్స్ లో పెట్టుకొని బిల్డర్ ఆ రేట్ పెట్టాడు. ఒక్కసారి కోవిడ్ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అండి, ఎందుకంటే మాక్సిమం ఏ బిల్డర్ దగ్గర అయినా కానీ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారండి వర్కర్స్. అంటే మీరు ఒరిస్సా కానివ్వండి, బీహార్ కానివ్వండి, జార్ఖండ్, ఇట్లా ఏంటంటే మైగ్రేటెడ్ వర్కర్సే ఉంటారండి. సో వర్కర్స్ అందరూ కూడా మనం అంతా చూసాం కదా, వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి సందర్భం. మళ్ళీ యొక్క బిల్డింగ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏమైపోయిందంటే మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. సిమెంట్ అనుకోండి, స్టీల్ అనుకోండి, రకరకాలమైన కాస్ట్ పెరిగిపోయింది. అండ్ ఎస్పెషల్ ఏంటంటే లేబర్ కాస్ట్ డబుల్ అయిపోయింది. మళ్ళీ వర్కర్స్ మళ్ళీ బ్యాక్ రావడానికి. సో ఈ 2,000-3,000 రూపీస్లో సేల్ చేసిన బిల్డరు అటు కస్టమర్లకు చెప్పుకోలేక, ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయానికి మీకు లింకప్ చేసి చెప్తున్నానండి. సో అప్పుడు ఆ ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇన్ టైంలో బిల్డర్స్ అనేది ఇవ్వలేదు. సో మామూలుగా రేరా ఏంటండి, పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మీరు 2020లో స్టార్ట్ చేశారనుకోండి, 2025 వరకు గ్రేస్ పీరియడ్ అండ్ మీరు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తానంట. కానీ రేరా ఏం చేస్తుంది, ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. మీరు ఇచ్చిన డేట్ కన్నా ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. గ్రేస్ పీరియడ్ తర్వాత వాటికి పెనలైజ్ చేస్తారు. ఇది రేరా అనే సంస్థ. సో దాన్ని బేస్ చేసుకునేసి ఈ యొక్క విషయంలో మనము ఆ కోవిడ్ నామ్స్లో ఉన్నటువంటి అప్పుడు స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్లలో 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 6 months కాక 1 year వచ్చింది. సో ఈ 1.5 year ఎక్స్టెన్షన్ దాటిన తర్వాత ప్రాజెక్ట్ డిలే అయితేనే డిలే అయిందని మనం అనుకోవాలండి, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం.
మీరు అన్నారు కదా, సో అంటే గ్రేస్ పీరియడ్ ని పెంచింది గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అని అంటున్నారు మీరు. Yes. సో అయినా కూడా క్లయింట్స్ ఏంటంటే వాళ్ళకున్న 6 months లోని ఇవ్వలేదు అన్నది వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఎస్ అంతే కదా. సో అంటే మీరు ఏదైతే చెప్పారు ఈ కోవిడ్ లాస్ కానీ ఏదైనా ఎనీ లాస్ ఆఫ్ కంపెనీకి ఏదైనా ఉంది అని అనుకుంటే, సో వాళ్ళు అంటే వీళ్ళు కూడా వేరే దగ్గర నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని ఉంటారు, అప్పు తెచ్చుకొని ఉంటారు, ఇంట్రెస్ట్లకి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ చాలా మంది మీరు చెప్పినట్టుగా కోవిడ్ లో జాబులు కోల్పోయిన వారు ఉన్నారు. ఎవరివి శాలరీస్ ఇంక్రిమెంట్స్ లేకుండా అందరినీ కూడా కంప్లీట్ గా జాబుల నుంచి తీసేసిన పరిస్థితి కూడా చాలా మంది ఎదుర్కొన్నారు. బట్ అప్పటికే ఇంటి కోసము పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మరి అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా, ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతారు కదా పే చేసిన వాళ్ళ గొడవలో అర్థం ఉందని అనిపిస్తుంది. సో మీరు ఇంకొకలాగా దాన్ని కవరప్ చేయొచ్చు కదా అని అంటున్నారు. రైట్ అండి, మీరు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉందండి. మనం ఒక బిల్డర్ దగ్గర విషయం మనం మాట్లాడడం ఇంతవరకు. ఇండిపెండెంట్ హౌస్, మా సొంత సిస్టర్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఆ టైంలో చేసిన కన్స్ట్రక్షన్ వాళ్ళు 13 months అనుకున్నారు, 13 to 14 months అనుకున్నారు, ఆల్మోస్ట్ 2.5 years అయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, మీరు స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఫిక్స్డ్గా నాకు ఇంత ఇంక్రీజ్ అవుతుందనేసో, లేకపోతే ఇది బ్యాంక్లో డిపాజిట్ కాదండి, అమౌంట్ అనేది మీరు పెడుతున్నారు కదా, బ్యాంక్లో డిపాజిట్ కాదు. ఇప్పుడు మీరు ఆ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఒక 6 years తర్వాత 3 అయిందండి, డబుల్ అయింది అమౌంట్. సో ఆ యాంగిల్లో మీరు ఆలోచించుకోవాలి ఎప్పుడైనా స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. సో మీరు అన్నట్టుగా 100% కరెక్టేనండి. వాళ్ళు ఇబ్బందులు పడుకుంటూ కూడా వాళ్ళ జాబులు పోయినా కానీ కూడా వాళ్ళు కట్టారు కాబట్టి, అదే ఇన్ టైంలో ఇవ్వకపోతే మనం ఖచ్చితంగా రేరా అనేది పెనలైజ్ చేస్తుంది అండ్ తగు చర్యలు తీసుకుంటుంది. అండ్ దీనివల్ల ఏమైపోతుందంటే ఒక సంస్థలో మీరు ఎంటర్ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏమైపోతుందంటే అండి, ఇప్పుడు మామూలుగా ఇతను ఇన్ని ఫ్లాట్స్ అమ్మడానికి ఇంత అడ్వర్టైజ్మెంట్లు ఇంత హంగామా చేస్తున్నాడు, రేపు పొద్దున మీరు అవసరానికి మీ ఫ్లాట్ అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఒక నెగిటివ్ని మీరు ప్రొజెక్ట్ చేశారనుకోండి, రేపు పొద్దున మీ ప్రాపర్టీ కూడా లాస్లోకి వస్తుంది కదండి. ఆ ఒక విషయాన్ని కూడా గమనించుకోవాలి రోడ్ల మీదకి వచ్చే ముందు. సో మీరు కంప్లీట్ గా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు? ఎస్ అండి, 100%. ఒకసారి బిల్డర్ అనేవాడు కన్స్ట్రక్షన్ చేసిన సో తర్వాత వీళ్ళ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్లకు తెచ్చుకొని ఎవరైతే జాబులు లాస్ అయ్యి ఈ ప్రాపర్టీ కోసం ఇంకొక ప్రాపర్టీ నమ్మి, సో వాళ్ళది ఎవరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు అంటున్నారు. సో ఇఫ్ ఒక ఈఎంఐ కట్టలేదు అనుకోండి, బ్యాంక్ వాడు కట్ చేసుకోలేదు, వీళ్ళ దానిలో అమౌంట్ లేదు, సో అది ఎవరు లాస్ భరించాల్సి ఉంటుంది. సో మీరంటే గవర్నమెంట్ మీకు టైం ఇచ్చింది, బట్ వీళ్ళకి అక్కడ టైం ఇవ్వాలి కదా. రైట్ అండి, అదే చెప్పేదండి. గవర్నమెంట్ టైం బౌండ్ తర్వాత ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కాలేదనుకోండి, రేరా అనేది వాళ్ళకి పెనలైజ్ చేస్తుందండి. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ బేస్ చేసుకుని వాళ్ళని పెనలైజ్ చేస్తుంది. ఆ డెడ్ లైన్ ఉన్నంత వరకు మనం ఏమి కూడా మాట్లాడలేమండి. ఇట్స్ మన హెడేక్, అది మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. బట్ దే హావ్ టు పే ఈఎంఐస్. ఈఎంఐస్ అనేది కట్టాల్సి వస్తుంది, బ్యాంక్ నుంచి తీసుకుంటారు కదా, కట్టాల్సి వస్తుంది, 100% కట్టాల్సి వస్తుంది. అది ప్రాసెస్ అలా ఉందండి, సిస్టమ్ అలా ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, బట్ క్లయింట్ మాత్రం లాస్ అయిపోయినా గొడవ చేయకూడదు అంటున్నారు మీరు. నేను క్లయింట్ గొడవ చేయొద్దని అంటలేనండి, నేను మీరు అర్థం చేసుకోవట్లేదండి. నేను క్లయింట్ దగ్గర నుంచి నేను మాట్లాడుతాను. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అది చెప్పండి. వాళ్ళకి సొల్యూషన్ ఇప్పుడు లైక్ వాసవి గ్రూప్ ఉందండి, మనం రీసెంట్ గా విన్నది 30 years ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్తారు, అండ్ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్ఫర్ గా ఉంటుంది అని అంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడే ఇప్పుడు పబ్లిక్ గొడవ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇన్ టైంలో ప్లాట్స్ ఇవ్వలేదు అని అంటున్నారు. సో వీళ్ళకి ఏదైతే ముందస్తు ప్లాన్ ఉండాలి అని అంటూ ఉన్నారు, సో మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇలాంటి ఉపద్రవం ఏదైనా వచ్చే అవకాశం ఉంటే వాళ్ళని ఎక్కడ వీళ్ళు కవరప్ చేసుకోవాలి, క్లయింట్ని ఎట్లా కాపాడుకోవాలి అనేది కూడా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఇది కూడా క్రెడిబిలిటీ కూడా పోతున్నట్టే కదా. చాలా మంచి పాయింట్ అండి. మీరు వాసవి విషయం తీశారు కాబట్టి నేను చెప్తున్నాండి, అంటే మీరు బాచుపల్లి విషయంలోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న గొడవ అయితే అదే. మరి మాకు తెలిసిన వాళ్ళు కూడా 2-3 ఉన్నారు దాన్ని. ఓకే రైట్ అండి. నేను వాసవి అనేది మనకు చాలా అందరు కూడా సుపరిచితమైనటువంటి బిల్డర్ అండి. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో డిఫరెంట్ స్టేట్స్ కూడా వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో నేను మీ బాచుపల్లి ప్రాజెక్ట్ అనేది దాదాపు లాంచ్ దగ్గర నుంచి ప్రతి క్రెడిట్ షోలో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, ఎందుకంటే మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మేము వెళ్తుంటాం. ఈ క్రమంలో ఏంటంటే అండి, మీరు వాసవి ఒకసారి కనుక ఆ బాచుపల్లి ప్రాజెక్ట్ మీరు చూసారంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఓన్లీ 2 BHKs ఉన్నాయి అందులో మొత్తం కంప్లీట్ కూడా. మీరు మామూలుగా ఏంటంటే ఎలా ఉంటుంది 2 BHK 3 BHK 4 BHK మిక్సింగ్ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే ఒక అందరు కూడా ఈక్వల్ గా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ అండి యాక్చువల్ చెప్పాలంటే. సో ఇక్కడ ఏంటంటే దాదాపు 3600 ఫ్లాట్స్ ఉన్నాయండి అక్కడ వాళ్ళ దాంట్లో.
దీనిలో 3000 ఫ్లాట్స్ సేల్ అయ్యాయి. అండ్ హ్యాండ్ ఓవర్ వచ్చేసి వాళ్ళది వచ్చేసి నాకు తెలిసి 2025 డిసెంబర్ అనుకుంటా అండి. 2025 డిసెంబర్ 2024 ఆగస్టు ఎంత ఉంది. సో ఈ కోవిడ్ పరిధిలోకి వచ్చింది ఇది. ఏంటండి ఏది మన బాచ్పల్లి వాసవి అర్బన్ వచ్చేసి. సో వాళ్ళకి 6 months గ్రేస్ పీరియడ్ ప్లస్ 1 year ఎక్స్టెన్షన్ ఇది ఉంది కాబట్టి, రేరా నుంచి ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి 2026 ఆగస్టు తర్వాత ఒకవేళ డిలే అయిందంటే మనం డిలే అని మాట్లాడాలండి ఫస్ట్ థింగ్. అండ్ నేను కస్టమర్ ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. ఎందుకు అంటే మీరు ఒక సంస్థలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు సమస్యని క్రియేట్ చేసుకున్నారంటే మీరు ఇబ్బంది పడతారు. ఇది ఎట్లా అంటే అండి, బిల్డర్ అండ్ కస్టమర్ షుడ్ బి లైక్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లాగా ఉండాలండి. అన్ని జాగ్రత్తలు ముందుగానే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ డైవర్సులు దాకా పోవద్దు. సో ఇలాంటి క్రమం ఏమైపోతుందంటే మనము రోడ్డు మీద పెట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు బిల్డర్ అనేవాడు కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోతాడండి. మీరు పదే చెప్పే పాయింట్ ఇదేనండి. దాని తర్వాత అక్కడ ఉండాల్సినటువంటి వాళ్ళు ఒక 3000 మంది ఫ్యామిలీస్ కలిసి ఉండాలి. అండ్ ఇవాళ కమ్యూనిటీస్లలో ఎందుకు వెళ్తున్నారండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయండి. ఇంతకుముందు లాగా 4, 5, 6, 7 అలా లేదండి, ఒక్కరు లేకపోతే చాలా అన్నట్టుగా ఉంది. సో ఇలాంటి క్రమంలో ఇద్దరు పని చేస్తేనే కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తేనే కానీ, అంటే వర్క్ చేస్తేనే కానీ దే క్యాన్ సర్వైవ్ ఇన్ దిస్ మెట్రో సిటీ. అదర్వైజ్ కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఈ బిల్డర్ అనే వ్యక్తి ఇన్ని ఫ్లాట్స్ అమ్మడానికి ఎంతో ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు, ఓర్డింగ్స్, ఎన్నెన్నో రకరకాలమైనటువంటి విన్యాసాలు పడి ఆ ప్రాపర్టీని సేల్ చేస్తాడు. సేల్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ రేపు పొద్దున్న మీరు కొంటారు, మీరే కొన్నారండి. అవసరానికి ప్రాపర్టీ దేని గురించి అండి, బ్యాంక్లోకి వెళ్తే మీకు పర్సనల్ లోన్కు, లేకపోతే మీకు ఇమీడియట్గా మీకు నీడీకి ఉన్నప్పుడు కావాల్సినటువంటి అమౌంట్స్ గురించి మీరు వెళ్తారు. అలాంటప్పుడు ఎవరైనా కొనాలన్నా చేయాలన్నా కానీ కూడా అరే పలానప్పుడు మేము ఇది బాగాలేదు కదా, ఇలాంటివి మీరు మార్కెట్లో ప్రొజెక్ట్ చేశారంటే, ఎందుకంటే మంచి ఊర్లో తిరిగే లోపల చెడు వెళ్ళిపోతుందండి. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి కస్టమర్స్గా. నేను ఒక కస్టమర్గానే మాట్లాడుతున్నాను, నేను బిల్డర్స్కి సపోర్ట్ చేయాలని రాలేదండి. ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళేసి మా స్థానికుడు కొనుక్కునే విధంగా ఉండాలి, మీరు రేట్లు కాస్త తగ్గించండి బాబు అనేసి ప్రతి ఒక్క బిల్డర్ ఆఫీస్లో వాళ్ళ అట్మాస్ఫియర్ చూద్దాం, వాళ్ళ వాలకం చూద్దాం అనేసి ఎంటర్ అవుతున్నానండి నేను. సో ఇవాళ స్థానికుడు ఇల్లు కొనాలి అని అంటే ఆ పరిస్థితులలో లేదు. ఈ రేట్స్ కాస్త రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ తీసుకునేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి బిల్డర్స్ని. మీరు ఒకవేళ ఇంత రేట్స్ పెట్టుకుంటే కొంటారు. 3000 ఫ్లాట్స్లో మీకు ఒక 50% హుందాగా వెళ్ళిపోతుంది, మీ సేల్ చేసామండి. కానీ లెఫ్ట్ అవుట్ ఫ్లాట్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లాట్స్ మళ్ళీ ఎలా చెప్పండి. సో అందుబాటు ధరలలో స్థానికునికి అందుబాటు ధరలలో మీ రేట్స్ కనుక ఉంచితే వాళ్ళు కూడా కొని వాళ్ళ సొంతింటి కళను సాకారం చేసుకుంటారు. సో ఆ విధంగా మీతోని ఇవాళ ఈ డిస్కషన్లో మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అందరికీ సొంత ఇల్లు ఉండాలనే ఒక కళకు నా యొక్క సహకారం మాటల ద్వారా బిల్డర్కి చెప్పి వాళ్ళు ఆలోచిస్తారని ఆశిద్దామండి ఈ సమావేశం ద్వారా. సో అంటే ఒక ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే మనము కొంటూ అంటే ఎత్తేస్తున్నవో లేకపోతే లాస్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు అనుకున్న టైంకి ఇవ్వలేని వాళ్ళు, ఇట్లాగ ఇప్పుడు గొడవలు చేస్తున్నవి, ఇట్లాంటివన్నీ ఉన్నాయో, సో అంటే మీరు క్లయింట్కి ఏం చెప్తారు? ఇప్పుడు కంపెనీ పెట్టారు, వాళ్ళకి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మీరు అన్నట్టుగా హ్యూజ్ ప్రమోషన్స్ చేస్తారు, సో వాళ్ళకి ఆ లాభం అనేది కూడా వాళ్ళు ఉంటుంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ లోనే వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది లేకుండా అయితే ప్రమోషన్ చెయ్యరు అసలు. ఓకే, సో ఎవరైతే కొనుక్కున్నారో వీళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే, మీరు ఇప్పుడు గొడవ చేయొద్దు లేకపోతే ఇంకోటి అంటూ ఉన్నారంటే మీ కమ్యూనిటీ పాడవుతుంది, మీ ప్రాపర్టీ వాల్యూ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కంపెనీ క్రెడిబిలిటీ పోగొట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు అండ్ వీళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? మీరు ఏం అడ్వైస్ చేస్తారు యాజ్ ఎ అనలిస్ట్? షూర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లలో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ బిల్డర్ క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు గతంలో ఏం చేశారు, వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయినా ఉన్నారా, ఇంకా వేరే ఫీల్డ్స్లో ఉన్నారా, వీళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా మనం ట్రస్ట్ చేయాల్సి వస్తుంది. అండి మనము మంచి అనే ఆలోచించి ముందుకెళ్తాం, కానీ బోర్డులు తిప్పేసడము ఇలాంటివి అయినప్పుడే మనం ఇలా మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ వాళ్ళ క్రెడిబిలిటీని చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎలా వెళ్ళాలి ఒక కస్టమర్ అంటే, వాళ్ళు 100% మీకు చెప్పారనుకోండి,
మీరు అందులో 10% కట్టేసేసి మిగతా 90% మేము మీకు హ్యాండ్ ఓవర్ టైంలో మాకు ఎప్పుడైతే కీస్ ఇస్తారో అప్పుడే మీకు మేము ఇస్తాము అమౌంట్. మీరు ఓటీపీలో కట్టండి, ఆర్టీపీలో కట్టండి, ఈటీపీలో కట్టండి అనేసి మనం ఎక్కడ తిరుగుతాం చెప్పండి. అవును, ఇవాళ మామూలుగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే హైదరాబాద్లో మనం డిస్ట్రిక్ట్లు దాటేయచ్చండి. అవును. సో ఇలాంటి సందర్భాలలో మనము డబ్బులు పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం కాదు, మన డబ్బు కొద్దిగా రిస్క్ తీసుకుందాం, ఓ 10% రిస్క్ తీసుకుందాం. దీంట్లో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆలోచించుకోవాలి చెప్పిన దాంట్లో, అండ్ బిల్డర్స్ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే బిల్డర్ అనే వ్యక్తి నిర్మించేటప్పుడు తన ప్రాజెక్ట్ లోన్లో వెళ్తాడు, తన ప్రాజెక్ట్ అన్ని విధాలుగా హంగులు హార్బాటాలతో వాళ్ళు వెళ్తారు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. సో ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు 2026 తర్వాత ఈ యొక్క విషయాన్ని అందరు బిల్డర్స్ పాటించి కస్టమర్స్ కూడా పాటించారంటే బాగుంటుంది. మీరు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ మీ కీస్ మీ చేతిలోకి వస్తుంది, 90% మీరు ఏదో ఒక విధంగా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ లోపల మీరు ప్రాపర్టీని సేల్ చేస్తారా, లేకపోతే మీరు బ్యాంక్ లోన్స్కి వెళ్తారా, ఆ హ్యాండ్ ఓవర్ అయ్యేంత వరకు నాకు రెంట్ వద్దు, నాకు ఈఎంఐ కూడా వద్దు, నేను 10% మీకు కడుతున్నాను, హ్యాండ్ ఓవర్ అయ్యేటప్పుడు 90% మీకు కడతాం అనే దానిపైన ఆలోచించండి. కస్టమర్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానివ్వండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకి ఒక కళ సొంతిల్లు అనేది. ఆ సొంతిల్లును సహకారం చేసుకునే విధంగా ఈ యొక్క ఆలోచనకు ముందు తీసుకెళ్తారని ఆశిద్దామండి. తప్పకుండా సార్. అంటే కొన్ని సజెషన్స్ కూడా, అంటే మీరు ఈ ప్రోగ్రాంలోని కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేను చేస్తున్నాను దీనికోసమే అని అంటున్నారు కాబట్టి విల్ మేక్ మోర్ ఎపిసోడ్స్ ఆన్ దిస్. చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ విల్ గివ్ ఎ సపోర్ట్ అని అనుకుంటున్నాను. సో మీ త్రూ నుంచి మనం కొంత సపోర్ట్ ఇవ్వగలుగుతాం. మోటివేషనల్ ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళేసి ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్, ప్రతి బిల్డర్ దగ్గర ఐఎమ్ అప్రూవ్డ్ టిఎస్ రేరా పర్సన్ని. సో ఎందుకు వెళ్తున్నామంటే రీజన్ ఏంటంటే అండి, పెరిగిన రేట్లు తగ్గట్టుగా వాళ్ళ ఇన్కమ్స్ లేవు, కృత్రిమంగా ఆర్టిఫిషియల్ మార్కెటింగ్ని ఆపేద్దాం, ఒక అందరికి అందుబాటు ధరలలో ఒక ఫెయిర్ అండ్ అండ్ నేను రేరా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కన్స్ట్రక్షన్ మీరు తిరుపతిలో కట్టండి, మీరు హైదరాబాద్లో కట్టండి, సిమెంట్ కాస్ట్ ఒక 5-6 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది, లేదా ప్రొడక్ట్ కాస్ట్ 5-6 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే ల్యాండ్. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ పైన ఒక నిర్ధారించండి ధరని, హై రైస్కి ఎంత అవుతుంది, సో దాన్ని బేస్ చేసుకొని ఒక 20% ఫ్లెక్సిబిలిటీ పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకునేసి ఒక రేట్ అనేది గవర్నమెంట్ లాంటి సంస్థలు అంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఏదన్నా సమస్య వస్తే గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ ద్వారానే మేము కొన్నామనేసి కస్టమర్ అనుకుంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఒక భరోసా ఇస్తే ఆ భరోసాకు తగ్గట్టు కస్టమర్ ముందుకు వస్తాడండి. ఎందుకంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మటుకు కన్ఫ్యూజన్లు ఉన్నారండి. అవును. ఇప్పుడు ప్రజెంట్గా మీరు మొన్న రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇది అందరికి ఉపయోగపడే విషయం కాబట్టి చెప్తున్నానండి. తను ఒక హైరైజ్ కమ్యూనిటీలో వెస్ట్ సైడ్ కొనుక్కుందామనేసి వెళ్ళాడు, ఆ ఫ్లాట్ అంతా చూశాడు. అండ్ నెక్స్ట్ 2 days తర్వాత వెళ్ళిన తర్వాత ఫ్లాట్ సేల్ అయిపోయిందని చెప్పారండి. ఫ్లాట్ సేల్ అవ్వలేదండి. అది అంటే కస్టమర్కి ఏంటంటే ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు డిసిషన్ తీసుకోకపోతే నీకు ఫ్లాట్ నీ చేతికి వెళ్ళిపోయినట్టే. మార్కెటింగ్ టెక్నిక్. ఇక మనం మోసపోవద్దండి, అంతే. మధ్యతరగతి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని ఇప్పుడు మీలాంటి టెక్నికల్ గా కొంత సపోర్ట్ తీసుకున్నారు అనుకోండి. ఇక మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా మోసపోవద్దు, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు. అండ్ డిసిషన్ తీసుకునే పోయే ముందు ఒక అడ్వైజర్నో లేకపోతే ఒక లాయర్నో లీగల్ గా ఎలా ముందుకెళ్లాలనే దానిపైన మీరు ₹1,00,00,000 ప్రాపర్టీ పెడుతున్నారండి. ₹1,00,00,000 ప్రాపర్టీ పెట్టేటప్పుడు ఒక 10,000 ఖర్చు పెట్టుకోండి అని చెప్తున్నాను నేను. ₹1,00,00,000 రిస్క్ తీసుకోకండి. ఇక టూర్ పోయినాం అనుకోండి ఒక 10,000, దానివల్ల మీరు ఒక అడ్వైజ్ అనేది వస్తుంది కదా, దానివల్ల అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని మీరు తీసుకుని లోకల్లో ఉన్న వాళ్ళని కూడా పాత వాళ్ళని కనుక్కోవాలి. మీరు ఇక్కడ ఏమైనా కుంట ఉన్నదా, ఇక్కడ ఏమైనా చెరువు ఉన్నదా. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, మన కేవలం హైదరాబాదే కాదండి, ఇప్పుడు వరల్డ్ వైడ్ అన్ని చోట్ల వరల్డ్ వైడ్ లో కూడా మనం చూసుకుంటున్నారు అన్నమాట. వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయా, FTL దగ్గర ఉందా, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే అయ్యిందండి. అంటే నష్టం కూడా జరిగింది, కానీ తెలియక కొన్నారు, కానీ ఆ రిజిస్ట్రేషన్స్ సో దాంట్లో మనం డీప్ గా వెళ్ళదు. కానీ మొత్తానికి అయితే ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కనుక్కుంటే, లేదు ఆయన ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే అండి, రియల్ ఎస్టేట్ లో కూడా మామూలుగా ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ ఇలా చూసాను.